ఇక రేసులో పడిపోయిన ప్రతిసారి నుంచోపెట్టడమే కాదు, పరిగెత్తించి గెలిపించడం అంటే ఆషామాషీ కాదు. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. చంద్రబాబు ఏజ్ బారైంది, టీడీపీ పరైపోయింది, రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావిడి చేస్తుంది. అయితే 70+ ఏజ్ లో కూడా పొలిటికల్ గా యంగ్ టర్న్ అని నిరూపించుకున్నారు టీడీపీ అధినేత. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి కేంద్రంలో కూడా చక్రం తిప్పడానికి రెడీ అయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే తెలుగుదేశం జనసేనల బలమే వైసీపీని మట్టి కరిపించిందనడం కరెక్ట్. ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో డిపాజిట్లు కూడా దక్కవు అనడంలో సందేహం లేదు. ఈసారి ముందు నుంచి ఎన్నికలు ఏకపక్షమే అన్న ధీమాతో కనిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజనరీ లీడర్, అపర చాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సిబిఎన్ మండు టెండల్లో ప్రచారం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వర్ణాంధ్ర సాకారం కోసం, ఆంధ్రుడాత్మ గౌరవం కోసం, మంచి రోజుల కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం, రైతు బాంధవుల సమృద్ధి కోసం. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రభావానికి తట్టుకోలేక షార్ట్ బ్రేకులు తీసుకున్నారు. కానీ ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్కి బ్రేకులు కాదు కదా, కనీస స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. 74 ఇయర్స్ ఏజ్లో 90 సెగ్మెంట్లలో సిబిఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ మెంబర్. ఇది విజనరీ లీడర్ చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో చంద్రబాబుకి పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరో ఎన్ని రకాలుగా ఆకాశానికెత్తేసినా తెలుగోళ్లకు మాత్రం అభివృద్ధి కాముకుడు, అపర చాణక్యుడే. చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సిబిఎన్ ఏపీకి కూడా హైదరాబాదు స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు నెత్తిని పెట్టుకున్నారు. అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్థన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ 14 ఏళ్లు సీఎంగా ఉన్న సిబిఎన్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసు పాలయ్యారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకవైపు అమరావతి డెవలప్మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తూనే పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకి చంద్రబాబు నాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సిబిఎన్ని రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే. ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్ సహా అందరూ ఆమోదించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి. రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు. బటన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన జగన్ డబ్బులు డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. ఈసారి కూడా ఆ నవరత్నాలే తనని గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు. పైగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బతిన్నారు. అయితే
రాష్ట్రం సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ ఇప్పుడు ఆ కూటమితో కలిశారు. పేరుకి ఏపీలో ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచారంలో బాధ్యతను కూడా భుజస్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాల్ని ఎండగడుతూనే తాము అధికారంలోకి వస్తే చేసే పనులు ప్రజలకు వివరించారు చంద్రబాబు. ఎండల్ని సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. నవరత్నాలని వైసీపీ అంటే సూపర్ 6, భవిష్యత్తుకు గ్యారంటీ హామీలతో దూసుకుపోయారు. జగన్ సర్కార్ మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచులు విసిరారు టీడీపీ అధినేత. నవరత్నాల పేరుతో జగన్ ప్రజలకు చాక్లెట్లిచ్చి నెక్లెస్లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపజేశారు. ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట. అలాంటి రకమైతను మీకు ఇచ్చింది చాక్లెట్, మీరు ఆ చాక్లెట్ చూస్తానే పాపం ఎంత మంచోడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు. అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకే విషయం అడుగుతున్నాను, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, ఇతను ఒక అహంకారి, ఒక సైకో ప్రవృత్తి. ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని. దుర్మార్గమైన వ్యక్తి. ఏదో నన్ను అరెస్ట్ చేశారని చెప్పలేదు. మీ విశాఖపట్నంలో మీరు చూశారు, శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది. దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే, ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయించని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థితికి చేరాయి అనడానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. ఎంపీగా రఘురామరాజుని తన నియోజకవర్గంలో తిరగనీయకుండా చేసిన సైకో జగన్ని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అరాచక ప్రభుత్వానికి అంతం పలకాలంటే ఎండకు భయపడి ఎవరూ ఇంట్లో కూర్చోకూడదని, ఓటర్లు ఇంట్లో ఉంటే వైసీపీ గొడ్డలి మీ ఇంటికొస్తుందని హెచ్చరించారు. పవన్ పోరాటం వల్లనే కూటమి ఏర్పడిందని, పవన్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని ప్రశంసిస్తూ అన్ని వర్గాల్ని ఆకట్టుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే, మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తిరిగి బీజేపీతో చెలిమి కట్టిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అన్నీ తానే నడిపించారు. పని రాక్షసుడిగా ట్యాగ్ లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేశారంటే మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దట్ ఈజ్ చంద్రబాబు అంటూ కితాబిస్తున్నారు. Hey yo people, here comes the real man to make an history, the rebel of a new kingdom, Seer, the king of Andhra. ఆయన కంటే వయస్సులో చిన్నవారైన పవన్ కళ్యాణ్, జగన్ ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేకులు తీసుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరగని పోరాటం చేశారు. ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోకుండా అటు పార్టీ నేతలతో పాటు ప్రజలు ఆశ్చర్యపడేలా చేశారు. అంతేకాదు, రోజుకు 3 నుంచి 5 సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకమయ్యారు. ప్రతి అంశాన్ని జనాలకు చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు ప్రభుత్వ పనితీరుపై తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్లు సర్దుబాటు సహా అన్ని అంశాల్ని జనంలోకి తీసుకువెళ్లగలిగారు. ఓవరాల్ గా ఆ అభివృద్ధి కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.
ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కయ్యారు. ఎన్డీఏ కూటమిలో రెండో పెద్ద పార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అందుకే అందరి నోట ఒకటే మాట వినిపిస్తోందిప్పుడు, అదే సిబిఎన్ ద గ్రేట్.